నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోయేది ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో కూడిన విషయం. అదేమిటంటే సివిల్ సర్వీసెస్లో ఎంట్రీ అవ్వడం. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ మొదలైన సర్వీసెస్లోకి వెళ్ళాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ దేశంలో అత్యంత ప్రతిభావంతులైన వాళ్ళు కోరుకునే అత్యుత్తమ ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్, అదే ఐఏఎస్. ఈ ఐఏఎస్లో ఎవరైతే ఉన్నతమైన ఎగ్జిక్యూటివ్ పోస్ట్ క్యాబినెట్ సెక్రటరీగా వ్యవహరిస్తారో అదే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీగా ఉంటారు. ఈ సర్వీసెస్లోకి వెళ్ళాలి అంటే తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఈ సంవత్సరం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి ఉంది. ఆల్రెడీ 933 పోస్టులు భర్తీ చేస్తారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఢిల్లీ వాళ్ళు దీన్ని ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అని 3 స్టేజెస్లో నిర్వహించి నియామకాలు చేస్తారు. మొదటగా ప్రిలిమినరీ గురించి చెప్పుకోవాలంటే, ఇది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్. సరైన సమాధానాన్ని OMR పత్రం మీద గుర్తించాలి. ప్రశ్నల్ని ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే ఉంటాయి. ప్రశ్నల్ని అర్థం చేసుకోవడానికి భాషా పరిజ్ఞానం తప్పకుండా ఉండాలి. ఈ పరీక్షని 400 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. స్టడీస్ పేపర్ 1, జనరల్ పేపర్ 2. ప్రతి పేపర్ మార్కులు ఉంటాయి. పేపర్ 1లో 100 ప్రశ్నలు ప్రతి సరైన సమాధానానికి ఉంటాయి. పేపర్ 2లో 80 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. సమాధానానికి 2.5 మార్కులు ఉంటాయి. ఈ 2 పేపర్లోనూ తప్పు సమాధానానికి 0.33% మార్కులు తగ్గిస్తారు. పేపర్ 2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో కనీస అర్హత మార్కులు 33%, అంటే 200కి 67 సాధిస్తే సరిపోతుంది. ఈ కట్ ఆఫ్ మార్కులు దాటితేనే పేపర్ 1ని పరిగణలోకి తీసుకుంటారు. ఖాళీలకి 12-13 రెట్ల మందిని మెయిన్స్కి ఎంపిక చేస్తారు. ఇందుకోసం పరీక్షలో సాధించిన మార్కుల్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ పరీక్ష ఎలా సన్నద్ధం అవ్వాలని చూద్దాం. పేపర్ 1 గురించి అయితే వివిధ సబ్జెక్టుల్లో పునాది స్థాయి నుండి అధ్యయనం ఆరంభించాలి. సిలబస్ని, పరీక్ష ధోరణిని అర్థం చేసుకోవాలి. గతంలో వచ్చిన ప్రశ్నల్ని శ్రద్ధగా గమనించాలి. వాటి ఆధారంగా ప్రత్యేకం నుంచి కొన్ని ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో ఊహించాలి. ప్రశ్నల శైలి ఎలా మారుతుందో గమనించాలి. విభాగాల వారి మాక్ టెస్ట్లు రాసుకోవాలి. ఆశించిన మార్కులు వచ్చినట్లయితే మరో విభాగం చదువుకోవచ్చు. ఇలా అన్ని చదవటం పూర్తయిన తర్వాత సిలబస్లోని విభాగాలన్నీ కవర్ అయ్యే గ్రాండ్ టెస్టులు రాసుకోవాలి. ఈ ఫలితాలు సమీక్షించుకోవాలి. ఇక పేపర్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఇది అర్హత పరీక్ష అయినప్పటికీ దీన్ని తక్కువ అంచనా వేస్తే విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. సన్నద్ధతని ప్రారంభించాలి. ఎందుకంటే ఈ పరీక్ష రాయటానికి అవసరమైన నైపుణ్యాలని తక్కువ వ్యవధిలో పొందలేం. లెక్కలంటే భయపడేవారు, ముఖ్యంగా ఆర్ట్ నేపథ్యం ఉన్నవాళ్ళు, పాత ప్రశ్నాపత్రాల నుంచి లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రశ్నలను సాధన చేసి సామర్థ్యాన్ని సొంతంగా పరీక్షించుకోవాలి. షార్ట్ కట్ మెథడ్స్పై దృష్టి సారించాలి. ఇది అయిపోయిన తర్వాత తదుపరి మెయిన్స్ పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటాయి. మెయిన్స్ పరీక్షలో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. 1750 మార్కులు ఉంటాయి. ఖాళీలకి 2 రెట్ల మందిని పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులు, అంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ కలిపి మొత్తం 2025 మార్కులకి ఉంటుంది. గరిష్ట వయసుకు లోబడి జనరల్ అభ్యర్థులు 6 సార్లు సివిల్స్ పరీక్ష రాయొచ్చు. ఓబీసీలు, దివ్యాంగులు 9 సార్లు పరీక్ష రాసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. ఇక అర్హతకు సంబంధించి ఏదైనా డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులు కూడా అర్హులే. వయసు ఈ ఆగస్టు 1, 2026 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆగస్టు 2, 1994, ఆగస్టు 1, 2005 మధ్య జన్మించిన వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకి గరిష్ట వయసులో మినహాయింపులు వర్తిస్తాయి. ఇంకా ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేదీ ఫిబ్రవరి 24తో అయిపోయింది. ఇప్పటికే మీరు అప్లై చేసుకున్నారని తెలుస్తాను. దరఖాస్తు ఫీజు కట్టడం, అలాగే ప్రిలిమినరీ పరీక్ష మే 24వ తేదీన ఉంటుంది.
దీనికి సంబంధించిన వివరాలు చూడాలంటే వెబ్సైటు upsconlines.nic.in అనే వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఇక సివిల్స్కి సంబంధించిన సూచనలు ఏమిటంటే, ఈ సివిల్స్కి ఎలా సిద్ధం కావాలి అనే ప్రశ్న కంటే ముందు నేను ఎందుకు ప్రభుత్వాధికారి కావాలనుకుంటున్నాను అనే విషయం మీద స్పష్టత చాలా ముఖ్యం. సివిల్స్ సాధించాలనే బలమైన కోరిక లేకుండా ఓ రాయి వేసి చూద్దాం అనుకోవడం మాత్రం అవివేకం. లక్ష్య సాధనలో ఎలాంటి అశ్రద్ధ చేసినా కెరియర్లో అత్యంత ముఖ్యమైన కాలం అంటే 21 నుంచి 32 ఏళ్ళు మధ్యన వృధా అయ్యే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయి పరీక్ష, తీవ్ర పోటీ, అనేక ఆప్షనల్ సబ్జెక్టులు, కీలకమైన మెయిన్స్ రాత పరీక్ష కావడం, ఇంటర్వ్యూకి దాదాపు 10% మార్కులు ఉండటం, వీటన్నింటి కారణంగా సివిల్స్ పరీక్షలో సహజంగానే చాలా అనిశ్చితి ఉంటుంది. అందువల్ల అంతిమ ఫలితం విషయంలో అభ్యర్థులు చాలా డిటాచ్డ్గా ఉండటం అవసరం. ఇక పరీక్షా వ్యూహం గురించి వస్తే, ముందస్తు సన్నద్ధత లేని వాళ్ళు, ఇటీవలే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కనీసం 1 ఏడాది సమయం తీసుకుని ప్రయత్నించడం మంచిది. ప్రిలిమ్స్కి కొన్ని నెలల ముందు నుంచి గత ప్రశ్న పత్రాలని నిజమైన పరీక్షలాగే నిర్ణీత సమయంలో రాస్తూ అభ్యాసం చేయాలి. సీనియర్ల సలహా తీసుకుని కటాఫ్ దగ్గరలో మార్కులు వస్తున్నాయనే నమ్మకం కలిగితేనే ఈ సంవత్సరం పరీక్ష రాయాలి. ప్రిలిమ్స్ కోసం విస్తృతంగా చదవడంతో పాటు ఎలిమినేషన్ లాజిక్ అభ్యాసం చేయాలి. మెయిన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపికలో ఆసక్తి, సహజ సామర్థ్యాలు, విద్యా నేపథ్యం, కోచింగ్ అందుబాటు, సిలబస్సు, గత ప్రశ్నాపత్రాల అధ్యయనం ఇవన్నీ కూడా కీలకమే. గత మెయిన్స్ ప్రశ్నాపత్రాల నుంచి రోజుకి కనీసం ఒక ప్రశ్నని నిర్ణీత పద పరిమితిలో సమాధానం రాసేలా సాధన చేయాలి. రాసిన జవాబుల్ని ఫ్యాకల్టీ సభ్యులు, ప్రొఫెసర్లతో చర్చించాలి. ఏఐతోనూ సులువుగా ఫీడ్బ్యాక్ పొందొచ్చు. మెయిన్స్లో వివిధ టాపిక్స్ చదువుతున్నప్పుడు వాటిని వేర్వేరు విభాగాలుగా కాకుండా ఒకదానితో ఇంకొకటి అనుసంధానించేలా స్థూల అవగాహన పెంచుకోవాలి. స్టాక్ టాపిక్స్కి కరెంట్ అఫైర్స్ని జోడించడం ముఖ్యం. ఎందుకంటే భౌగోళిక ప్రశ్నలు సమకాలీన వ్యవహారాలతో అనుసంధానం అవుతున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు విలువలు, నైతికతలతో ముడిపడి ఉన్నాయి. పర్యావరణ అంశాలు లాంటివి అనేక పేపర్లో కనిపిస్తున్నాయి. విషయ పరిజ్ఞానంతో పాటు అభివ్యక్తి సామర్థ్యం చాలా ముఖ్యం. ఎక్కువ మంది పరీక్షను ఇంగ్లీష్ మీడియంలోనే రాస్తున్నారు కాబట్టి పుస్తకాలు, ఆంగ్ల దినపత్రికల్లో వ్యాసాలు చదువుతున్నప్పుడు ఏం చెప్పారు అన్నదానితో పాటు ఎలా చెప్పారు, ఎలాంటి పదాలు వాడారు అనే విషయాలని నిశ్చితంగా పరిశీలించాలి. ఇక విఫలమవడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే, ముందస్తు అవగాహన లేకపోవడం, పరీక్ష ఆశించే నైపుణ్యాలపై డిగ్రీ పూర్తయ్యే వరకు దృష్టి పెట్టకపోవడం, ఇంగ్లీషు అభివ్యక్తిపై పట్టు లేకపోవడం, పుస్తకాలు బాగా చదివినా రాయడంలో తగిన సాధన చేయకపోవడం ఇలాంటివి. ఇక కోచింగ్, కెరియర్ ఇలాంటి విషయాలకు వస్తే అవకాశం, స్తోమతను బట్టి కోచింగ్ తీసుకోవచ్చు. అయితే ప్రామాణిక పుస్తకాలు చదువుతూ, ఇంటర్నెట్, ఏఐని సరిగా వాడుకుంటూ తగినంతగా రాయడం సాధన చేస్తే కోచింగ్ తప్పనిసరి కాదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక ప్రిపరేషన్ కాలం కూడా కెరియర్ పరంగా సద్వినియోగం అవ్వాలనుకునే అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో రెగ్యులర్ లేదా దూర విద్య ద్వారా పీజీ చేయొచ్చు. గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలు కూడా రాయొచ్చు. కానీ దృష్టి మొత్తం సివిల్స్ మీదే ఉండాలి. లేకపోతే ఇక దీనికి సంబంధించి తల్లిదండ్రులు చెప్పాల్సిన విషయం ఏంటంటే, సివిల్ సర్వీసుల్లో అవకాశాలు అనేకం ఉన్నాయి. ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలో భాగం కావడం, స్థిరమైన ఉద్యోగం, సామాజిక గౌరవం, సరిపడే జీతభత్యాలు. అదే సమయంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, నిర్ణయాల్లో పరిమిత స్వేచ్ఛ, బదిలీలు, సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం మొదలైనవి. కాబట్టి సివిల్స్ ఉద్యోగాలని వాటిపై సాధారణంగా ఉండే క్రేజ్తో కాకుండా వాస్తవిక దృక్పథంతో చూడాలి. పిల్లల మనస్తత్వాన్ని బట్టి వారికి ప్రభుత్వ ఉద్యోగాలపై బలమైన ఆసక్తి ఉంటేనే తల్లిదండ్రులు వారిని ఆ దిశగా ప్రోత్సహించాలి. మా అబ్బాయి లేదా అమ్మాయి సివిల్స్ అధికారి అవడం నా కల, వాళ్ళు మెరిట్ స్టూడెంట్లు కష్టపడి చదువుతారు కాబట్టి వాళ్ళు సివిల్స్ రాయాలి అనుకోవడం సరికాదు. ఇది సివిల్ సర్వీసెస్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఆసక్తి గల వాళ్ళు చాలా శ్రద్ధగా ప్రిపేర్ అయ్యి సాధించగలుగుతారు. ఇది విన్నందుకు ధన్యవాదాలు.
లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.